Hello and welcome to Faith at Home and Beyond. Well, this is a short, honest Christian podcast for all the young people and families. ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క జీవితానికి మనం ఎలా అమలు చేయగలమో, మన యొక్క కలలను, మన యొక్క డిసప్పాయింట్మెంట్స్ని, మన యొక్క డెసిషన్స్ని మనం దానికి విశ్వాసాన్ని ఎలాగా మనము జతపరచగలమో ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా మనము నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క పాడ్కాస్ట్ నువ్వు ఎక్కడి నుండి వింటున్నా సరే, దేవుడు నీతో నీ యొక్క మనసులో శాంతి సమాధానమును ఆయన దయచేయునుగాక. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పర్పస్ బియాండ్ మార్క్స్ అండ్ సాలరీ. అంటే మన మార్క్స్, మన యొక్క సాలరీ మించినటువంటిది మన యొక్క ఉద్దేశం. ఎప్పుడు కూడా ఈ యొక్క మార్క్స్ అండ్ సాలరీ బట్టే మనము జీవిస్తూ ఉంటాం. కానీ మీకు విషయం చెప్పనా, చిన్నప్పటి నుండి దీంతోనే మనము, ఈ యొక్క సమస్యతోనే మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఏంటదంటే చిన్నప్పటి నుండి మనకు ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏంటదంటే వాట్ విల్ యు బికమ్, నువ్వేమవుతావు అనేటువంటి ఒక ప్రశ్న. ఈ యొక్క ప్రశ్న చిన్నగా స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా అది మనకి ప్రెషర్గా మారుతుంది. ఎలాగా అంటే మన మార్క్స్, ఏ మార్క్స్ వస్తున్నాయి, క్లాస్లో ఏ ర్యాంక్ వస్తుంది, ఎటువంటి జాబ్ నువ్వు చేయాలనుకుంటున్నావు, ఏం జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన తర్వాత జీతం ఎంత, సాలరీ ఎంత, యూనో. కానీ మన జీవితం అంటే ఇంతేనా? మన జీవితం అంటే సాలరీయేనా? మన జీవితం అంటే మార్క్సేనా? మన జీవితం అంటే ఇటువంటి ఒత్తిడేనా అనేటువంటి ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది. దీన్ని మనము బైబిల్ యొక్క సత్యంతో ఎదుర్కొందాం. యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. Jeremiah 29:11. This is what it says. For I know the plans I have for you, plans to give you hope and a future. అంటే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించే సంగతులను నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనటువంటివి, ఉద్దేశములవే కానీ హానికరమైనటువంటివి కావు. ఇక్కడ మనం దేవుని చూసినట్లయితే దేవుడు ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాడు, ఆయన ఉద్యోగం గురించి మాట్లాడట్లేదు. గాడ్ స్పీక్స్ ఆఫ్ పర్పస్, నాట్ జస్ట్ ప్రొఫెషన్. అంటే ఒక ఉద్యోగం మీ యొక్క బిల్స్ అని పే చేయగలదు, కానీ మీకు విషయం చెప్పనా, ఉద్దేశము మీ యొక్క మనసుకు, మీ యొక్క మనసును ఫీడ్ చేస్తుంది. ఉద్దేశము మీ యొక్క మనసును ఉత్తేజపరుస్తుంది. అందుకే యేసుప్రభు ఎప్పుడు కూడా స్టేటస్ వెనక వెళ్ళలే, కానీ ఆయన ఒబీడియన్స్లో నడుచుకున్నాడు. యేసుప్రభు ఎప్పుడు కూడా నాకు ఫేమ్ రావాలి, లేకపోతే నాకు డబ్బులు రావాలి అనేటువంటి దాని వెనక వెళ్ళలే. ఆయన ఎప్పుడు కూడా ఒబీడియన్స్లో ఆయన నడుచుకున్నాడు. కాబట్టి అనేక గృహాలలో మన భారతదేశంలో ఫ్యామిలీ ఎప్పుడు కూడా చాలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటుంది. పిల్లలు చక్కగా చదువుకోవాలని, పిల్లలు చక్కగా ఎదగాలని వారు చూపించేటువంటి ప్రేమ చాలా అందంగా ఉంటుంది. కానీ మీకు విషయం చెప్పనా, అదే ప్రేమ నెమ్మదిగా వారి యొక్క హృదయాలను క్రష్ చేస్తుంది. అంటే ఈ యొక్క పేరెంట్స్ చూపించేటువంటి ప్రేమ ప్రెషర్ కింద మారిపోతుంది. ఈ యొక్క పేరెంట్స్ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, సక్సెస్ వితౌట్ పీస్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఉట్టి సక్సెస్ వెనకే వెళ్ళొద్దు, సమాధానం కూడా ఉండాలి. యవనస్తులు చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ యొక్క వర్త్ నీ యొక్క సాలరీ స్లిప్ పైన ఆధారపడి ఉండదు, నీ యొక్క ఉద్దేశము ఇంకా ప్రాముఖ్యము. కుటుంబాలకు చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క ప్లాన్స్ నీ యొక్క ప్లాన్స్తో చాలా డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ మీకు విషయం చెప్పనా, అవి ఎప్పుడు కూడా ఇన్ఫీరియర్ కావు. అందుకే మనం ఎప్పుడైతే మన యొక్క కలల్ని, మన యొక్క ఉద్దేశాలని, మన యొక్క ఆలోచనల్ని దేవునికి సమర్పిస్తామో అప్పుడు ఆయన మన యొక్క జీవితాన్ని రీషేప్ చేస్తూ ఉంటాడు గొప్ప అర్థవంతంగా. అందుకే ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, వాట్ హ్యాస్ బీన్ డిఫైనింగ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో సక్సెస్కి నిర్వచనం ఏంటి? అది దేవుని యొక్క ఉద్దేశమా, లేకపోతే ఈ యొక్క ప్రెషర్సా? ఈ యొక్క ప్రెషర్స్ చాలా ఒత్తిడికి గురి చేసి మన జీవితాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశము ఎప్పుడు కూడా మనకి స్వేచ్ఛనిస్తుంది. ప్రార్థిద్దాము, కళ్ళు మూసుకుందాము. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా నీవు మాట్లాడినందుకు వందనాలు. మా సాలరీ కన్నా నీ ఉద్దేశము చాలా ప్రాముఖ్యము. మా యొక్క సాలరీ కన్నా, మా యొక్క మార్క్స్ కన్నా, మా యొక్క ర్యాంక్స్ కన్నా నైనా నీ యొక్క ఉద్దేశము చాలా ప్రాముఖ్యమయ్యా. దేవా, నీ ఉద్దేశంలో నీవు మమ్మల్ని నడుపుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ నీ యొక్క ఉద్దేశం నుండి మేము బయటకు వచ్చి తొట్టిల్లినట్లయితే
మరలా తిరిగి నీ యొక్క ఉద్దేశంలో మమ్మల్ని నిర్మింప చేయమని ప్రార్థిస్తున్నాము. దీవించుము, ఆశీర్వదించుము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.